Hi JEE 2025 aspirants and parents, dear students, welcome back to my channel. మరి ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా మనం ఎన్ఐటి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ 2024 కట్ ఆఫ్ ఎంత ఉంది, మరి 2025 ఇది ఏమైనా అప్రాక్సిమేట్గా ఒక ఐడియాకి అయితే రావచ్చు. 2025 ఈ కట్ ఆఫ్ అయితే మనం డీటెయిల్ చూద్దాం. దీన్ని మనము ఎన్ఐటి తిరుచి అంటారు, లేకపోతే ఎన్ఐటి తిరుచిరాపల్లి అంటారు. ఇది నెంబర్ 1 ఎన్ఐటిగా, మరి దీని యొక్క మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో కూడా నెంబర్ 1గా ఉంది. ఇది మంచి యూనివర్సిటీ. అదేవిధంగా మరి తెలుగు వాళ్ళకి, మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కానీ, తెలంగాణ స్టూడెంట్స్కి కానీ ఎంతవరకు రావచ్చు, ఎన్ని మార్క్స్ అయితే తెచ్చుకోవాలి, ఎంత ఆల్ ఇండియా సిఆర్ఆర్ ర్యాంక్ రావాలంటే మీకు కేటగిరీ ర్యాంక్ లిస్ట్. అంటే మనము తెలుగు వాళ్ళమే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఓన్లీ అదర్ స్టేట్ కింద వస్తాం. హోమ్ స్టేట్ కింద మనం డిస్కస్ చేసుకోం. ఈ వీడియోలో ప్రధానంగా అదర్ స్టేట్ కింద మనం ఆ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ రౌండ్ 5 వరకు కట్ ఆఫ్ ఎంతవరకు ఉందో మరి ఆ ర్యాంక్ లిస్ట్ అయితే చూద్దాం. అన్ని బ్రాంచెస్కి సంబంధించిన ర్యాంక్స్ అయితే చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ముఖ్యంగా స్కిప్ చేస్తే మీకు ఏమి అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసినట్టయితే మీకు అసలు కట్ ఆఫ్ ఎంత అంటే, తిరుచిరాపల్లి రావాలంటే నాకు అదర్ స్టేట్ కోటాలో, మన హోమ్ స్టేట్ వీఆర్ నాట్ ఎలిజిబుల్, మనం వీఆర్ నాట్ బిలాంగ్ టు ది తిరుచిరాపల్లి, తమిళనాడుకి చెందిన వాళ్ళం కాబట్టి, తెలుగు వాళ్ళం అందరినీ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణకు చెందిన వాళ్ళం కాబట్టి మరి అదర్ స్టేట్ కింద వస్తాం. మనం జస్ట్ అదర్ స్టేట్ కోటానే చూద్దాం, మనం హోమ్ స్టేట్ కోటాని మనం చూడవద్దు. మరి ఎంత ఉంటుందో చూద్దాం ఈ ర్యాంకులు. మరి చూసినట్టయితే నేను ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. జోసా కౌన్సిలింగ్ నుంచి ఎన్ఐటి తిరుచిరాపల్లి JEE మెయిన్ 2024 కట్ ఆఫ్. ఇది ఓన్లీ అదర్ స్టేట్కి మాత్రం సంబంధించింది. కేటగిరీ రింగ్స్ అంటే కేటగిరీ ర్యాంక్స్ లిస్ట్. ఇది కేటగిరీ ర్యాంక్ లిస్ట్ అంటే మరి ఓసీలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈడబ్ల్యూసీలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఓబీసీ ఎన్సీలో ఎంతమంది ఉన్నారు, ఎన్సీఎల్లో మరి ఎస్సీలో ఎంతమంది ఉన్నారు, ఎస్టీలో ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది లిస్ట్ని. ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మరి అదేవిధంగా చూసినట్టయితే తిరుచిరాపల్లి 2025లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో మరి వీడియోలు చూద్దాం. మరి ముఖ్యంగా మీకోసం నేను ఒక ఎక్సర్సైజ్ చేసి ఇది టేబుల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే దానిలోకి వెళ్తే మనకి అంత గందరగోళంగా ఉంది. అందుకని స్టూడెంట్స్ బెనిఫిట్ దృష్ట్యా ఒక టేబుల్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ రౌండ్ 5 వరకు ఎంత కట్ ఆఫ్ అయిందో అది ఇంపార్టెంట్. ఓపెన్ ర్యాంక్ ఎంతో మనకు అనవసరము, లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉందో మనం కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అదేవిధంగా సిఎస్సి చూస్తే మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ టాప్ 1 ఎక్కడైనా మనం ఉన్నది. మరి ఈ రోజుల్లో మరి సిఎస్సి అనేది నెంబర్ 1గా ఉంది కాబట్టి దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. కంప్యూటర్ సైన్స్ జనరల్లో 1224 జనరల్ ర్యాంక్, జనరల్లో 1224 ర్యాంక్ వస్తుంది. మరి ఇది 1426 ఫిమేల్ వస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్కి వచ్చినట్టయితే మరి జనరల్లో మరి 201 అంటే మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. మరి 201 వచ్చింది ఈడబ్ల్యూఎస్ పిల్లలు బాగా చదువు. ఈడబ్ల్యూఎస్ ర్యాంకింగ్ విధానంలో మరి ఓసీలకి ఈడబ్ల్యూఎస్కి సంబంధం లేదు. దాని కౌంట్ వేరు, దీని కౌంట్ వేరు. 201. మరి ఫీమేల్ అయితే 445 ర్యాంకు 48 రావటం. ఓబీసీ ఎన్సీఎల్లో గర్ల్స్లో 369, మరి ఫీమేల్ అయితే జనరల్లో 369, ఫీమేల్ అయితే 939 ర్యాంక్ రావడం జరిగింది. ఎస్సీలు వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ రావాలంటే 204, మరి ఫీమేల్లో 467 ర్యాంక్ రావడం జరిగింది. ఎస్టీలో జనరల్లో 123, మరి ఫీమేల్లో 115. ఎందుకు సార్ ఎస్టీలో ఇంత తక్కువ అంటారు? ఎస్టీలో మరి తక్కువ మంది రాస్తారు కాబట్టి తక్కువే ఉంటారు, ఎందుకంటే ఎస్టీ ర్యాంకింగ్ ఇది. అదేవిధంగా ఈసీలో 3546 ర్యాంకు, మరి జనరల్లో వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఫీమేల్లో 5481, మరి ఈడబ్ల్యూఎస్లో 498 ర్యాంకు, ఫీమేల్లో 849 ర్యాంకు, ఓబీసీ ఎన్సీఎల్లో 1350 ర్యాంకు, మరి ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్లో 2035 ర్యాంకు, మరి ఎస్సీలో అయితే 633 ర్యాంకు, మరి ఎస్సీ ఫీమేల్లో అయితే 1563 ర్యాంకు, ఎస్టీలో అయితే 223 ర్యాంకు, మరి ఎస్టీ ఫీమేల్లో అయితే 222 222. మరి అదేవిధంగా త్రిబుల్ చూసుకున్నట్టయితే మనం త్రిబుల్ చూసుకుంటే 6040,
మరి ర్యాంకు మరి ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సికి ఇచ్చారు, సెకండ్ ఈసీకి ఇచ్చారు, థర్డ్ త్రిబుల్ఈకి ఇచ్చారు చూడండి. మరి అదేవిధంగా ఫీమేల్ అయితే 10,054, మరి జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే 1155, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అయితే 1909, మరి ఓబీసీ ఎన్సీఎల్లో జనరల్ అయితే 2175, 2175, మరి ఫీమేల్ అయితే 33777, మరి ఎస్సీ జనరల్ అయితే 1242, మరి ఎస్సీ ఫీమేల్ అయితే 2517, మరి ఎస్టీ జనరల్ అయితే మరి అదేవిధంగా మరి 329, మరి ఎస్2 ఫీమేల్ అయితే 517. ఇదేమో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. మీరు అదేవిధంగా చూసినట్టయితే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అనేది కూడా మంచి సబ్జెక్ట్. ఈసీఈ త్రిబుల్ మిక్స్ రెండింటి కలిపి మిక్సీలు వేసి తీస్తే మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ వస్తుంది. మరి అదేవిధంగా ఈ సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్టు. కొంతమందికి అవేర్నెస్ తెలియదు కాబట్టి మన వీడియోలో చెప్పడం జరిగింది. మరి 11,001, మరి జనరల్ ఫీమేల్ అయితే 15,619, మరి ఈడబ్ల్యూఎస్ 1851, మరి అదేవిధంగా డీడబ్ల్యూఎస్ ఫీమేలు 2,818 ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్. ఓబీసీ ఎన్సీఎల్ అయితే 4,306, మరి ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ అయితే 7,952, ఓబీసీ మరి ఎస్సీ జనరల్ అయితే 2,446, మరి ఎస్సీ ఫీమేల్ అయితే 4,786, మరి ఎస్టీ జనరల్ అయితే 1,166, మరి ఎస్సీ ఫీమేల్ అయితే 1,890. ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ అప్డేట్ అది. మరి మిగతా చూస్తే మెకానికల్ చూద్దాం. అదేవిధంగా మెకానికల్ చూస్తే మనకి మరి జనరల్ మరి ఓసీ జనరల్లో 4,305, మరి ఫీమేల్ అయితే 1,612, మరి ఈడబ్ల్యూఎస్ అయితే మెకానికల్ 1,817, ఈడబ్ల్యూఎస్ మెకానికల్లో 3,000, ఫీమేల్ అయితే 3,036, మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ అయితే 3,737 మెకానికల్, మరి మెకానికల్ 6,831 ఉంది. మరి ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్, మరి అదేవిధంగా ఎస్సీ ఫీమేల్ ఎస్సీ జనరల్ 2,390, మరి ఎస్సీ ఫీమేల్ అయితే 4,741, మరి ఎస్టీ జనరల్ 818, మరి ఎస్టీ ఫీమేల్ అయితే 1,488. ఈ విధంగా మరి మెటలర్జీ చూద్దాం. మెటలర్జీ మరి ఓసీ వాళ్ళకి 22,521, మరి మెటలర్జీ ఫీమేల్ అయితే 28,329, మరి జనరల్ అయితే మరి ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే మెటలర్జీ 3,796, మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ లో మెటలర్జీ అయితే 6,254. ఈ మెటలర్జీ మరి ఓబీసీ ఎన్సీఎల్లో జనరల్ అయితే 8,593, మరి ఫిమేల్లో ఈ ఓబీసీ ఎన్సీఎల్ ఫిమేల్లో 12,688, మరి మెటలర్జీకి సంబంధించింది 4,391, మరి అదేవిధంగా మెటలర్జీలో 4,693, మరి అదేవిధంగా ఎస్సీలో ఇది ఎస్సీకి సంబంధించిన 4, మరి ఎస్టీకి సంబంధించింది 1,607 మెటలర్జీలో జనరల్. ఇక్కడైతే ఫీమేల్ అయితే అసలు లేరు, ఫీమేల్ కోట లేదు ఇక్కడ. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఓసీ వాళ్ళకి 24,286, మరి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 36,787 ఫిమేలు. అదేవిధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే 4,264, మరి ఫిమేల్ అయితే 4,560, మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 8,996 జనరల్, మరి ఫిమేల్ అయితే మరి 16,122, మరి అదేవిధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఎస్సీలు అయితే 5,186, మరి ఎస్సీ ఫిమేల్ అయితే మరి 6,291, మరి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఎస్టీలు అయితే 1,681, మరి ఎస్టీ జనరల్ ఇది ఎస్టీ ఫిమేల్ అయితే 1,723, మరి సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ 18,965 జనరల్కి వస్తే, మరి ఫిమేల్ అయితే 27,581 మరి ఫిమేల్కి వచ్చింది. సివిల్ ఇంజనీరింగు మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 3,742కి వస్తే, మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఫిమేల్లో
4296. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగు 6991. ఓబీసీ ఎన్సీఎల్కి అయితే ఓబీసీ ఎన్సీఎల్ ఫిమేల్ అయితే 11348. మరి సివిల్ ఇంజనీరింగు 2819 ఎస్సీకి అయితే మరి ఫిమేల్ ఎస్సీలో 3524. మరి సివిల్ ఇంజనీరింగు మరి ఎస్టీకి అయితే 712 జనరల్, 1432 అయితే ఫిమేలు. ఈ విధంగా కెమికల్ కూడా మంచి సబ్జెక్ట్. ఇది రిఫైనరీలో మరి జాబ్స్ రావాలంటే కోర్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి 13,950 మరి ఓసీ జనరల్లో, ఫిమేల్ అయితే 20,366. మరి అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగు 2572. మరి జనరల్ అయితే ఫిమేలు ఈడబ్ల్యూఎస్లో, ఇది ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ ఫిమేలు. ఈడబ్ల్యూఎస్ కెమికల్ 3000, ఫిమేల్కి 3717. మరి అదేవిధంగా కెమికల్ 5625 అయితే మరి ఓబీసీ ఎన్సీఎల్లో జనరల్, మరి ఫిమేల్కి అయితే 6386 వచ్చింది. కెమికల్ ఇంజనీరింగు ఎస్సీకి 3704 అయితే, మరి జనరల్ అయితే అమ్మాయిలకి ఫిమేల్కి అయితే 3485. మరి ఎస్టీలకి అయితే 1001. ఈ విధంగా అయితే మనకి ర్యాంకింగ్ విధానం ఉంది. అన్నీ కవర్ చేస్తాను. ఇది మరి ఈ టేబుల్ అయితే మీకు మరి అంత కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి మీకు తిరుచి రావాలని మరి నేను కోర్సు మరి ఈ వీడియో మరి వాచ్ చేస్తున్నందుకు మరి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ లిస్ట్ని షేర్ చేసి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.